ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి 2025 సంవత్సరము రథసప్తమి ఎప్పుడు ఉంది అంటే మనకి ఫిబ్రవరి 4వ తేదీన ఉంది అన్నమాట. మనకి 2వ తారీఖు వచ్చేసి మనకి వసంత పంచమి అవుతుంది. మనకి వసంత పంచమి తర్వాతనే వస్తుంది కదా రథసప్తమి ఎప్పుడైనా కానీ. మనము ఈరోజు ఉదయాన్నే లేచేసి గంగ స్నానం చేసేసి, లేదు అంటే గంగ నీళ్ళు పోసేసుకొని జల్లెడ ఆకులతోటి తల మీదకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక సూర్యభగవాను పూజిస్తూ ఉంటారు కదా. అదేవిధంగా మనం ఆ రోజు రథసప్తమి అనేది ఇది ఆనవాయితీ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఈ రథసప్తమి అనేది అందరికీ ఉండదు. ఆ రోజు కూడా రథంలాగా చిక్కుడు కాయలను పెట్టేసి వాటిని రథంలాగా చేస్తారు. అది కూడా ఆనవాయితీ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఏంటి అని అంటే మనం ఆ రోజు సూర్యభగవాను పూజిస్తూ ఉంటాము. సూర్యభగవానికి ఆర్ఘ్యము వదులుతాము. నైవేద్యంగా మనకేమంటారు, కాల్చినటువంటి బొగ్గుల పైన ఉన్నటువంటి పాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు కదా. అంతేకాకుండా తిరువిధులలో తిరుమలలో ఆ సూర్యభగవానుని ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అనేది జరుగుతూ ఉంటాయి కదా. కోనార్క్, అరసవెల్లి, ఇంకా వచ్చేసి మోదేరా, ఇంకా చాలా చాలా ప్రాంతాల్లో మనకి ఉత్సవాలు అనేది నిర్వహిస్తూ ఉంటారు కదా. ఆ రోజు వచ్చేసి మనకి ఆదిత్య హృదయము, గాయత్రి, సూర్యాష్టకము, సూర్య సహస్రనామాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ రోజు కూడా మనకి కళ్యాణాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. రథసప్తమి రోజు కొన్ని నోములు అనేవి సంవత్సర కాలం పాటు చేసుకునేటివి కూడా ఉంటాయి కదా. ఆ రోజు వాటిని మొదలు పెట్టేసి సంవత్సర కాలం పాటు చేసుకొని తర్వాత ఉద్యాపనం చేసుకుంటారు. అందులో భాగంగా నేను కొన్ని నోములు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. చాలానే నోములు ఉన్నాయి మనం సంవత్సర కాలం పాటు చేసుకునేవి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.